హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాదాపు ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ వేడ్కోలు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల అంశాన్ని లేవనెత్తుతూ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చాలామంది ఆమోదించిన పద్ధతులకు విరుద్ధంగా భావించారని చెప్పారు. ఆగస్టు 10, 2017 అన్సారీ రెండో రోజు చివరి రోజు ఉపాధ్యక్షుడిగా మరియు రాజ్యసభ చైర్మన్గా పదవీకాలం. సాంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు మరియు సభ్యులు సభాపతికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ముందస్తు సెషన్ను కేటాయించారు. ప్రధానమంత్రి ఇందులో పాల్గొన్నారు మరియు అతని పురకాలలో సంపూర్ణంగా ఉంటూనే నా విధానంలో ఒక నిర్దిష్ట ధోరణిని అతను గ్రహించిన విషయాన్ని కూడా సూచించాడు. అతను చెప్పినట్లుగా ముస్లిం దేశాలలో దౌత్యవేత్తగా మరియు పదవి విరమణ తర్వాత మైనారిటీకి సంబంధించిన ప్రశ్నల కోసం నా వృత్తిపరమైన పదవీ కాలంలో మంచి భాగాన్ని నేను ఖర్చు చేశాను అని అన్సారీ చెప్పారు. సందర్భం బహుశా బెంగళూరు ప్రసంగంలో నేను అభద్రతా భయంగా భావించాను మరియు టీవీ ఇంటర్వ్యూలో ముస్లింలు మరియు కొంతమంది ఇతర మతపరమైన మైనారిటీలలో చంచలమైన అశాంతి గురించి ప్రస్తావించాను. పదవి విరమణకు ముందు తన చివరి ఇంటర్వ్యూలో దేశంలోని ముస్లింలు అసౌకర్యం అనుభవిస్తున్నారని అన్సారీ ఎత్తి చూపారు. సోషల్ మీడియాలో విశ్వసనీయుల తర్వాత వచ్చిన ఆవేశం దీనికి విశ్వసనీయతను అందించింది. మరోవైపు సంపాదకీయ వ్యాఖ్యలు మరియు చాలా తీవ్రమైన రచనలు అటువంటి సందర్భాలలో ఆమోదించబడిన అభ్యాసానికి నిష్క్రమణగా పీఎం యొక్క వ్యాఖ్యలను పరిగణించాయి అని ఆయన చెప్పారు. అతను నా పదాలను వర్ణించడానికి ఉర్దూ ద్విపద నుండి ఒక పంక్తిని ఉపయోగించాడు. భారీ బజ్మ్ మైన్ రాజ్ కీ బాత్ కహ్దే. జాతీయవాదం మరియు భారతీయత యొక్క విస్తృతంగా ఆమోదించబడిన బహువచన దృక్పథం ఇప్పుడు సాంస్కృతిక జాతీయవాదం ఆలోచన ద్వారా ప్రత్యేకవాదాన్ని శుద్ధి చేయడం అనే దృక్కోణం ద్వారా సవాల్ చేయబడుతుందని అన్సారీ భావించారు. సాంస్కృతిక జాతీయవాదం అనే ఆలోచన ప్రధానంగా సంకుచితంగా నిర్వచించబడిన భాగస్వామ్య సంస్కృతిపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. అన్సారీ ఈ సమస్యలకు తన కొత్త పుస్తకం డేర్ అండ్ క్వశ్చన్, రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరరీ ఛాలెంజెస్లో ప్రస్తావించారు. ఇది అతని ప్రసంగాలు మరియు రచనల సమాహారం. ఇది చాలా వరకు తన కార్యాలయంలో చివరి సంవత్సరం మరియు కొన్ని ఇటీవలి నెలల్లో రూపొందించబడింది మరియు హర్ ఆనంద్ పబ్లికేషన్స్ ద్వారా బయటకొచ్చింది. ఎస్ రాధాకృష్ణన్ తర్వాత వరుసగా 2 పర్యాయాలు పనిచేసిన ఏకైక రెండవ ఉపరాష్ట్రపతిగా గుర్తింపు పొందిన అన్సారీ ప్రకారం జాతీయవాదంపై చర్చ భారత ప్రజాస్వామ్యానికి విస్తృత పరిణామాలను కలిగి ఉంది. ప్రజాస్వామ్యం యొక్క టైపోలాజీలో మాది సార్వత్రిక ఓటు హక్కు, సహనం, వైవిధ్యం పట్ల గౌరవం, హక్కులు, అభివృద్ధి, పాలన మరియు న్యాయం అనే భావనలను ఒకచోట చేర్చే సమగ్ర హక్కులు మరియు రూల్ ఆఫ్ లా ఆధారంగా ఉదారవాదం. వారి సాఫల్యం సమానత్వం మరియు సౌభ్రాతృత్వంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం యొక్క ఏదైనా పలచన దానిని ఒక జాతి ప్రజాస్వామ్యం వైపు పరోక్షంగా లేదా ఇతరత్రా తీసుకెళ్తుంది మరియు అసమాన నిర్మాణాన్ని ముందుకు తెస్తుంది అని ఆయన చెప్పారు. అన్సారీ ప్రకారం దేశంలో 2 సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటిది ప్రజా జీవిత సూత్రాలు మరియు విలువలకు సంబంధించినది మరియు రెండవది భారత రాజకీయ వ్యవస్థ యొక్క సంస్థాగత నిర్మాణాలకు సంబంధించినది. 2 క్లుప్తంగా ఉపోద్ఘాతంలో వ్యక్తీకరించబడ్డాయి మరియు రాజ్యాంగంలోని టెక్స్ట్లో విస్తరించబడ్డాయి. వివిధ కారణాల వల్ల 2 ఒత్తిడికి లోనవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రాథమిక విధులపై విభాగాన్ని చదవడం ద్వారా మరియు వీటిని ఎంత మేరకు అంచనా వేయడం ద్వారా సులభంగా గుర్తించబడతాయి. వీటిలో 3 అవి సామరస్యాన్ని ప్రోత్సహించడం, సమ్మిళిత సంస్కృతిని కాపాడటం మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ మరియు క్రూరత్వంతో సవాలు చేయబడినట్లు అనిపిస్తుంది. ఇది వాటి అర్థం మరియు ఉద్దేశం గురించి రిజర్వేషన్లను సూచిస్తుంది అని అతను పుస్తకం యొక్క ముందు మాటలో వ్రాశాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.